హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ నూడిల్స్ గుంత పొంగనాలు. రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కాకుండా నూడిల్స్తో పొంగనాలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నూడిల్స్ని ఉడికించుకోండి. ఈ నూడిల్స్ ఉడికించిన వీడియో మన దాంట్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ విధంగా పొడిపొడిగా ఉడికించుకోండి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకుంటే పొడిపొడిగా అవుతుంది. వీటి నుంచి మీకు ఎంత కావాలనుకుంటే అన్ని నూడిల్స్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చాకు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పొడవుగా ఉంటే పొంగనాలు చేసుకునేటప్పుడు కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఎక్కువ ఉడకనివ్వకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఎక్కువగా ఉడికితే మెత్తగా అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఒక పచ్చిమిరపకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. క్యారెట్ తురుము వేసుకోండి, ఒకటైతే సరిపోతుంది. చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టుకోండి. మీరు కావాలనుకుంటే కోడిగుడ్లకు బదులు శనగపిండిని కూడా వాడచ్చు. ఎగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా వేసుకోండి, ఒక ప్యాకెట్ వేసుకోండి. మ్యాగీ మసాలా లేకపోతే కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పొడి వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గుంత పొంగనాల ప్లేటు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అన్నిట్లలో కూడా కొంచెం కొంచెంగా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న నూడిల్ మిక్స్ని వేసుకోండి. నూడిల్ మిక్స్ని అన్నిట్లలో కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. రెగ్యులర్గా చేసేది కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 6 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని స్పూన్తో రెండో వైపుకు తిప్పుకోండి. ఇలా అన్నింటిని కూడా రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి, నూడిల్స్ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు. బయట ఎగ్ నూడిల్స్ తింటుంటారు కదా, సో అలా కాకుండా ఇంట్లోనే హెల్దీ అండ్ హైజీనిక్గా ఈ విధంగా నూడిల్స్ తెచ్చుకొని పొంగనాలు ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వెరైటీ రెసిపీస్ కోసం మన రమా హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.